ఢిల్లీలో సాగునీటి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. హాజరైన మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ అధికారులు. రేపు ఎన్డీఎస్ఏతో భేటీపై అధికారులకు సీఎం సూచనలు. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టామన్న కోమటిరెడ్డి. ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా పాలన ఉంటుందన్న మంత్రి. పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడుతోంది. సభ జరగకుండా అడ్డుపట్టమే వారి పని అని కిషన్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగంపై అబద్ధ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారని ఫైర్. ఏపీ రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన వైసీపీ అధినేత జగన్. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై ఫిర్యాదు. ఫోటోలు, వీడియోలను గవర్నర్కు చూపించిన మాజీ సీఎం. జగన్ ఆరోపణలపై హోంమంత్రి అనిత ఆగ్రహం. తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. కొత్త ప్రభుత్వం వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయన్న అనిత. ఆ వివరాలను జగన్ ఇవ్వగలరా అని ప్రశ్న. కేంద్రం రైలు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి, లేదంటే మోడీ సర్కార్కు జనాగ్రహం తప్పదన్న ఖర్గే. మహారాష్ట్రలో మళ్లీ కాషాయం ప్రకాశించాలి. బీజేపీ నేతలకు అమిత్ షా నిర్దేశం. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపు. తమిళనాడు ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్లో ఆమోదించండి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని సీఎం స్టాలిన్ విజ్ఞప్తి. పశ్చిమ బెంగాల్ సీఎం కీలక ప్రకటన. బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామన్న మమత. అక్కడి ప్రజల కోసం రాష్ట్ర తలుపులు తెరిచే ఉంటాయని కామెంట్. నెల్లూరు జిల్లాలో నాగోన్ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు. కావలి సమీపంలో ఘటన. రైలును ఆపి పొగలు అదుపు చేసిన సిబ్బంది. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో భారీ వర్షాలు. యూజీడీ పాలెం వద్ద వాగును చెట్టుపై నుంచి దాటుతున్న జనం. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు. తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. మధ్యప్రదేశ్ నర్మదాపూర్లో భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇబ్బందులు పడుతున్న స్థానికులు.